ఏమైందన్నా అట్లా ముఖం పెట్టినావు? సిబిఐ ఫోన్ చేసిందా నీకు? నీకు సిబిఐ ఎందుకు ఫోన్ చేస్తుంది వై? పైసలు కట్టినావా? సిబిఐకి వీడియో కాల్లో పైసలు కట్టినావు నువ్వు. అరే నీతో పెద్ద స్కామ్ అయింది, మోసపోయినావు నువ్వు. డిజిటల్ అరెస్ట్ అంటారు దీన్ని, డిజిటల్ అరెస్ట్. ఇదొక కొత్త స్కామ్ నడుస్తుంది. సిబిఐ, పోలీస్ డిపార్ట్మెంట్, నార్కోటిక్స్, ఆర్బీఐ అనుకుంటా ఏవో ఏజెన్సీ పేర్లు చెప్పేసి వీడియో కాల్ చేస్తారు వాళ్ళు. వీళ్ళు ఎంత హుషారు ఉంటారంటే ఫుల్ అథారిటీతో మాట్లాడతారు. నీ పర్సనల్ డీటెయిల్స్, పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఫలానా డీటెయిల్స్ అన్ని తీసుకొని ట్రై చేస్తారు. వీడియో కాల్ ఉట్టి వెరిఫికేషన్ చేస్తున్నా అని చెప్పేసి మొత్తం ఇట్లా చూపిమంటారు కెమెరా ముందు. మళ్ళా నీ రికార్డ్ మొత్తం ఉంటది వాళ్ళ దగ్గర. నువ్వు ఏడుంటావు, ఏడ పని చేస్తావు, నీ పిల్లలు ఏడ చదువుతారు, నువ్వు లాస్ట్ మంత్ గోవా పోయినావు, ఆడపోయినావు, ఈడపోయినావు, మొత్తం తెలిసి ఉంటది వాళ్ళకు. మళ్ళా ఆ వీడియో కాల్ ఫుల్ ప్రొఫెషనల్ లెవెల్ ఉంటది. యూనిఫామ్ వేసుకొని టిప్ టాప్ తయారయ్యేసి సెక్షన్ అది, సెక్షన్ ఇది, ప్రోటోకాల్ అనుకుంటా, క్రైమ్ అనుకుంటా, ఫుల్ అన్ని లీగల్ టర్మ్స్ మాట్లాడతారు. నువ్వు నిజమే అనుకుంటావు. వీళ్ళ మెయిన్ టాక్టిక్స్ ఏంటంటే భయపెట్టించి ఫుల్ మెంటల్ ప్రెషర్ తీసుకొచ్చేస్తారు. ఫుల్ టెన్షన్లో తెచ్చేస్తారు. నిన్ను తెచ్చేసి ఎట్లా అట్లా చేసి ఆ ప్రెషర్లో నీ దగ్గర పైసలు గుంజనికి చూస్తారు. నీ దగ్గర టైం లేదు, అర్జెంట్, ఇప్పుడే డిసైడ్ చేయి, ఇప్పుడే పైసలు కట్టు అనుకుంటా ఎక్కడ లేని ప్రెషర్ తెస్తారు నీ మీద. ఈ భయము, టెన్షన్, ప్రెషర్ వల్ల ఎంతో మంది లక్షలు కోల్పోయినారు. ఈ డిజిటల్ అరెస్ట్ నుంచి మనం సేవ్ కావాలంటే ఫస్ట్ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలా, ఇండియాలో ఏ గవర్నమెంట్ ఏజెన్సీ కూడా వీడియో కాల్లో ఎంక్వైరీ చేయదు, వీడియో కాల్లో ఇన్వెస్టిగేషన్ చేయదు. ఇసొంటి కాల్ వస్తే ఫస్ట్ నువ్వు చేయాల్సింది ఏంటంటే స్టెప్ నెంబర్ 1, కామ్ డౌన్. ఎటువంటి పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎవ్వరికి ఇవ్వద్దు. ఆధార్ కార్డు చూపిమంటే ఫోటో బాలేదని చెప్పండి. స్టెప్ నెంబర్ 2, థింక్. ఫోన్ చేసి వీడియో కాల్లో పైసలు అడుగుతున్నారు అంటే పక్కా స్కామే అది. జస్ట్ థింక్. 30 సెకండ్స్ ఆలోచిస్తే నీకు క్లారిటీ వచ్చేస్తుంది. వాళ్ళు అడిగే విధానం బట్టి మనం ఆలోచించాలా. మనకు ఒకవేళ భయం వేస్తుంది అంటే అది పక్కా స్కామే. స్టెప్ నెంబర్ 3, టేక్ యాక్షన్. సాధ్యమైనంత వరకు అన్ని ప్రూఫ్స్ మీ దగ్గర పెట్టుకొని కాల్ రికార్డ్ చేసి ఇమీడియట్లీ నేషనల్ సైబర్ హెల్ప్ లైన్కి ఫోన్ చేయండి. 1930 is National Cyber Helpline. Immediately report the interaction to cybercrime.gov.in. cybercrime.gov.in. వెంటనే పోలీస్కి ఇన్ఫార్మ్ చేయండి అండ్ స్పీక్ టు యువర్ ఫ్యామిలీ మెంబర్స్. ఒక్కళ్ళే ఇట్లా టెన్షన్ తీసుకొని పరిశాన్ కాకండి. ప్లీజ్ బీ సేఫ్ అండ్ బీ విజిలెంట్. డు నాట్ ఫాల్ ప్రే టు దీస్ క్రైమ్స్. ఇట్లాంటి వాళ్ళని మనం దొంగలు, వీళ్ళంతా దొంగలు. ఈ ఫ్రాడ్స్టర్స్ ప్రపంచంలో ఏ కార్నర్లో ఏ ర్యాట్ హోల్లో దాచుకొని ఉన్నారో మనకు తెలియదు. అండ్ దే ఆర్ అప్ టు డేట్. దే కీప్ అప్డేటింగ్ దెమ్సెల్వ్స్. సో వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్. ఐ మేడ్ దిస్ రీల్ యాజ్ పార్ట్ ఆఫ్ అ క్యాంపెయిన్ టు స్ప్రెడ్ అవేర్నెస్ అబౌట్ cyber crimes, especially digital arrests. This initiative is led by the Commissioner of Police for Hyderabad City, Shri V.C. Sajjanar, IPS. Thank you, sir, for this opportunity.